హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. నాంపల్లి స్టేషన్లో మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అసలు ప్రమాదం ఏం జరిగింది, అధికారులు ఏం చెప్పారు, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రమేష్, ఏం చెప్తున్నారు అధికారులు? ఏదైతే చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది, దీనికి సంబంధించి మొత్తం 3 బోగీలు కూడా పట్టాలు తప్పడంతో అధికారులు వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అధికారులు అటు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. మొత్తం S2, S3తో పాటు S6 మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పడంతో దానికి సంబంధించి పూర్తిగా ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికైతే అధికారులు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ ట్రైన్ పట్టాలు తప్పిన ట్రైన్ సంబంధించి కూడా దాన్ని తిరిగి యథాస్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైల్వే రెస్క్యూ టీం కూడా ఇప్పుడు రంగంలో దిగడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ పట్టాలు తప్పిన తర్వాత వెంటనే అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. దీంట్లో దాదాపు ఒక 10 మంది కూడా గాయాలు కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ లాలగూడ రైల్వే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి చూసినట్లయితే పట్టాలు మొత్తంగా S2, S3, S6 మొత్తంగా 6 బోగీలు పట్టాలు తప్పినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఓవర్ స్పీడ్ తోటి పాటుగా సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ పట్టాలు తప్పినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే అధికారులు ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పట్టాలు తప్పిన ట్రైన్ ఏదైతే ఉన్నదో అది ఇటువైపు ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2లో పట్టాలు తప్పనిది, ప్లాట్ఫామ్ నెంబర్ 2లో పట్టాలు తప్పిన తర్వాత అది ప్లాట్ఫామ్ మీదికి అటు ఒరిగిపోవడంతో ఎవరికి ఏం కాలేదని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికైతే దీనికి సంబంధించి చూసినట్లయితే అధికారులు ఇప్పటికీ ఇక పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో ఇంకా ఎవరెవరు అంటే ఎవరు గాయపడ్డారు, ఎవరికి సీరియస్ ఉందన్న విషయం కూడా అటు తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ అటు పూర్తిగా ఇక్కడ రైల్వే ఆఫీసర్ ఇప్పటికీ ప్రకటించున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది పరిస్థితి లేదు, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు, అందరూ కూడా పూర్తిగా సేఫ్ గా ఉన్నారు. అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి ఇబ్బంది పరిస్థితి లేవు అని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది అధికారులు లోపల నేను కుదరదు, నాకు తెలియదు. అయితే ఇప్పుడు రైల్వే అధికారులు కూడా రావడం జరిగింది. రైల్వే అధికారులు కూడా మాట్లాడుతున్నారు. రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు. దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఏం జరిగిందన్న విషయం కూడా అధికారులు చెప్పైతే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. అయితే దీంట్లో సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే ఎక్కడికక్కడ ఈ 3 బోగీలు S2, S3, S6 ఈ 3 బోగీలు పట్టాలు తప్పిన తర్వాత వాటిని పూర్తిగా రెస్క్యూ చేయడానికైతే అధికారులు అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ ఇటు సిటీకి సంబంధించిన DRF టీం కావచ్చు, లేకుంటే మిగతా టీమ్స్ కావచ్చు ఇప్పుడైతే రంగంలో దిగడం జరిగింది. రంగంలో దిగిన తర్వాత అధికారులు ఇక్కడ పూర్తిగా ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు, ఎవరికి ఇబ్బంది లేదనే విషయం కూడా తెలుసుకున్న తర్వాత కూడా అధికారులే చెప్తున్నారు. అయితే ఇప్పటికీ దీంట్లో అధికారులు ఎవరెవరు ఉన్నారు, అసలు ఏం జరిగిందనే విషయం కూడా అధికారులు అయితే ప్రస్తుతానికి రావడం జరిగింది. అధికారులు అయితే పూర్తిగా ఇక్కడ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. అధికారులు అయితే పూర్తిగా అసలు ఏం జరిగిందనే విషయం కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే సిపిఆర్ మాట్లాడుతున్నాను, ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే, సో దట్ క్లారిటీ ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే అధికారులు కూడా ఎవరు కూడా అటు ముందుగా వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అధికారులు పూర్తిగా కూడా ఎవరికి ఎక్కడ ఏం కాలేదని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ పూర్తిగా అప్రమత్తం తప్పడం వల్లనే ప్రమాదం సంబంధించి కూడా పూర్తిగా ఎవరికి ఏం కాలేదని అయితే అధికారులు చెప్తే మొత్తం 10 మంది కూడా ఇప్పటికీ గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళందరూ కూడా వివిధ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే తరలించే వాళ్ళని కూడా ఎవరికి ఏం కాలేదని అధికారులు అంటారు. అయితే ప్రస్తుతానికి అయితే రైల్వే అధికారులు అయితే ఇక్కడ పూర్తిగా S1, S2, S3 మొత్తంగా 3 సంబంధించి కూడా వాళ్ళైతే వాటికి సంబంధించి బోగీలు పట్టాలు తప్పిన తర్వాత వాటందరికీ కూడా వాటి చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈరోజు ఇన్కమింగ్ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏదైతే మనకి చెన్నై నుంచి నాంపల్లికి వస్తుందో ఆ ట్రైన్ ఆల్మోస్ట్ రోలింగ్ అని అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న డెడ్ అండ్ గేట్ ఢీకోవడం వల్ల 3 కోచెస్ డీరైల్ అయ్యాయండి. S2, S3 అండ్ S6 కోచెస్ డీరైల్ అయ్యాయి. ఆల్మోస్ట్ మీకు ఇది సికింద్రాబాద్ మీద వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ నియర్లీ 90% ప్యాసింజర్స్ సికింద్రాబాద్లోనే డిబోర్డ్ అయ్యారు. మిగిలిన ప్యాసింజర్స్ మాత్రం ఇక్కడ నాంపల్లికి ఉండే. ఇంజురీ అయిన 6 ప్యాసింజర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఇంజురీ అయిన 6 ప్యాసింజర్కు మా రైల్వే హాస్పిటల్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని త్వరలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సంబంధించి ఏమి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా మేము వాళ్ళకి ఇస్తామని. యాక్చువల్ రీజన్స్ ఫర్ ద ఏదైతే డిరైవ్మెంట్ అయితే దానికి పిన్ పాయింట్ చేయడానికి ఇంకా టైం ఉందండి. ఎందుకంటే విల్ గో ఇంటూ డీప్ ఇంటూ కాజెస్. అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు పిన్ పాయింట్ ద యాక్చువల్ రీజన్స్ ఫర్ దాట్. అంటే మిడిల్ కోచెస్ తప్పాయి కదా, స్టార్టింగ్ వెండింగ్ అయితే మిడిల్ తప్పడం వల్ల ఓవర్ స్పీడ్ అనుకోవచ్చు, సడన్ బ్రేక్ అనుకోవచ్చు. లేదండి, మీరు ఎప్పుడు చూసినా కూడా నాంపల్లి స్టేషన్లో టెర్మినల్ స్టేషన్ కాబట్టి ట్రైన్ బర్తింగ్ అవుతున్నప్పుడు చాలా స్లోగానే ఉంటుంది. సో బికాస్ ద ట్రైన్ డెడ్ అండ్ ఢీకోవడం వల్లనే ఆ జర్క్ మూవ్మెంట్ వల్ల
ఈ 3 కోచెస్ అయ్యిండి వచ్చండి డిరైల్మెంట్. ఇందాక చెప్పిన యాక్చువల్ రీజన్స్ ఎందుకు అయింది అనేది మాత్రం డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు పిన్ పాయింట్. ముందుకెళ్తే రేపు రోడ్ మీదకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది కదా, ముందు అక్కడ రోడ్ ఒక పారాపిట్ వాళ్ళే ఉంది కదా. లేదండి, ఇందాక మీరు చూసినట్లు ఇంటెన్సిటీని పరంగా కూడా చూసుకుంటే స్పీడ్ అనేది అంత ఇంటెన్సిటీ లేదు. ఆల్రెడీ ట్రైన్ కంట్రోల్లోనే ఉంది. హౌఎవర్ ఎందుకు ఢీకొండ తెలుసుకోవడానికి డెఫినెట్లీ దానికి ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత విల్ బి ఏబుల్ టు నో ద యాక్చువల్ రీజన్స్. ట్రైన్ స్టార్ట్ కావచ్చు, టైం పట్టచ్చు. ఇప్పటికైతే ట్రైన్ స్టాప్ చేయలేదండి. బట్ దానికి సంబంధించి ఏమైనా ట్రైన్ రీస్కెడ్యూల్ చేయాలన్నా కూడా విల్ డెఫినెట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా త్వరలోనే మీ అందరితో షేర్ చేసుకుంటాం. అయితే రైల్వే అధికారులు కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. రైల్వే సిపిఆర్ఓ మాట్లాడుతూ కొద్దిగా ఏదైతే ఇప్పటికీ ఒక 10 మంది మాత్రం గాయపడ్డారు. 10 మంది గాయపడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా పంపించి వేశాము. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేవు, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అయితే ఓవర్ స్పీడ్ తోటి పట్టాలు తప్పిందని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. అయితే ఓవర్ స్పీడ్ అనే ప్రధాన కారణం అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ ఓవర్ స్పీడ్ అనేది ఆ డ్రైవర్ అంటే నిర్లక్ష్యం తోటి స్పీడ్ గా నడపడా లేకుంటే ఆ మిగతా కారణాల వల్ల స్పీడ్ గా నడపడా అన్న విషయం కూడా అధికారులు చెప్పవచ్చు. ఇప్పటికైతే దీనికి సంబంధించి అధికారులు అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అటు హైదరాబాద్ సంబంధించిన హైదరాబాద్ జిహెచ్ఎం సంబంధించిన టీఆర్ఎఫ్ టీం కావచ్చు, రెవెన్యూ టీం కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, లేకుంటే రైల్వే సేఫ్టీ అధికారులు కావచ్చు, లేకుంటే రైల్వే పోలీస్ కావచ్చు, లేకుంటే జీఆర్పీ పోలీస్ కావచ్చు, ప్రస్తుతానికి అందరు రంగంలో దిగి ట్రైన్ మొత్తంగా ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ చేసి పట్టాలు ఏ విధంగా తప్పిపోయిన ట్రైన్ బోగీలు ఉన్నాయో దాన్ని వెంటనే రిట్రీవ్ చేసి మిగతా ట్రైన్ కూడా పంపించేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే S3 కావచ్చు, S3, S2, X6 మొత్తంగా 3 బోగీలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే పట్టాలు తప్పిన బోగీలో కేవలం ఒక 10 మంది మాత్రం గాయాలైన వాళ్ళందరూ కూడా ప్రాథమిక చికిత్స చేసి వాళ్ళందరూ కూడా తిరిగి పంపించి వేశాం. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ క్షేమంగా వాళ్ళ ఇళ్లకు చేరినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ పూర్తి చేసేకి టైం పడుతుంది. అయితే రైళ్లు రీషెడ్యూల్ చేయలేదు, రైల్స్ కూడా ఇప్పటివరకు ఏవి క్యాన్సిల్ చేయలేదు, ఏవి రీషెడ్యూల్ చేయలేదు. ఇక్కడికి మేజర్ ప్రమాదం తప్పడానికి కారణం చాలా మంది ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిపోతారు. అక్కడే 90% ప్రయాణికులు దిగిపోయినప్పుడు 10% ప్రయాణికులు మాత్రం ఇక్కడే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మాత్రమే గాయాలైన మిగతా అందరూ క్షేమంగా ఉందని అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ పైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.